ట్రైలర్లో మనం ట్రై చేద్దాము. ఓకే. సో ఇప్పుడు మా కలర్ ఫోటో వంటి సినిమాని ప్రొడ్యూస్ చేసి, బేబీ వంటి సినిమాని డైరెక్ట్ చేసి, అండ్ ఇప్పుడు ఈ చెన్నై లవ్ స్టోరీకి నిర్మాతగా మారినటువంటి మా సాయి రాజేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నిర్మాతగా మారాను, 4వ సినిమా నాది ప్రొడ్యూసర్గా. బ్లాంక్గా ఉంది. సో ప్రీ రిలీజ్ ఫంక్షన్కి అంతా సేవ్ చేసి పెట్టుకుంటా స్పీచ్ అంతా. బేబీ తర్వాత డబ్బులు వెనకాల పరిగెత్తలేదు. మళ్ళీ ఒక సాటిస్ఫాక్షన్ ఉంది ఆ సినిమా ఆడినన్ని రోజులు, ఒక 30-40 రోజులు. అలాంటి ఎక్స్పీరియన్స్ మళ్ళీ కావాలని కోరుకొని ఒక మనసుకు నచ్చిన ఒక కథ రాసుకున్నాం. చాలామంది రైటర్స్కి ఒక ఫీలింగ్ ఉంటుంది ఏంటంటే, మనం చాలా ఇమాజిన్ చేసుకొని రాసుకుంటాము. సో అది వేరే డైరెక్టర్ చేతిలో పెట్టినప్పుడు ఎంత లేదన్నా ట్రాన్స్లేషన్లో కొంత పోతుంది. సో అందుకే ఎక్కువ మంది రైటర్స్కి తమ కథలు తామే డైరెక్ట్ చేసుకోవాలని రైటర్స్ డైరెక్టర్లుగా మారుతుంటారు. ఏం చేసినా సరే ఖచ్చితంగా అది ఎగ్జాక్ట్గా ట్రాన్స్లేట్ అవ్వదు అనేది నమ్మే వాళ్ళలో నేను కూడా ఇన్ని రోజులు ఉండేవాడిని. నేను వారం క్రితం ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్లో ఆల్మోస్ట్ హాఫ్ పార్ట్ చూశాను. అండ్ నిజం చెప్తున్నాను హార్ట్ఫుల్గా, నేను నిజంగా ఈ కథని ఇంత బాగా తెలియను. రవి ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ టైంకి నా కళ్ళల్లో నీళ్ళు, అంటే నేను రాసుకున్న కథే అవ్వచ్చు కానీ కళ్ళల్లో నీళ్ళు గారిపోతున్నాయి ఇంటర్వెల్ చూస్తుంటే. నేను అదే ఎడిటర్ సంతోష్ గారు కూడా ఉన్నారు సాక్ష్యంకి. రవి నిజంగా నేను కూడా ఇంత బాగా తీయలేను రవి, బేబీ కంటే మంచి సినిమా తీసావు రవి, హార్ట్ఫుల్గా చెప్పాను. థ్యాంక్ యూ రవి. సో ఇంత అంటే బేబీకి నాకు చాలా హెల్ప్ చేశాడు రవి. నేను ఆ టైంలో అంటే నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని విపరీతంగా 5 గంటల సినిమా తీసేశాను. దాన్ని ఎలా కట్ చేయాలో తెలియదు. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేసారు. నేను ఎడిటింగ్ రూమ్లో ఉండాల్సి వచ్చేది, మ్యూజిక్లో చేయాల్సి వచ్చేది, చిన్న చిన్న ప్యాచ్లంతా మిగిలిపోయింది. సో ఒక రకంగా రవి వచ్చి సేవ్ చేశాడు. అంటే 3 అవర్స్ దాన్ని తీసుకురావటంలో, ఒక 2-3 డేస్ ప్యాచ్ వర్క్ చేయటంలో, నాతో పాటే సౌండ్లో, డిఐలో. సో నాకు ఎక్కడో కృతజ్ఞత ఉండిపోయింది రవి మీద. రవి ఈ సినిమా నువ్వు డైరెక్ట్ చేయి రవి అని నేనే రిక్వెస్ట్ చేశాను రవిని. సో నిజంగా ఆ గ్రాటిట్యూడ్ వల్ల నేనే మళ్ళీ లాభపడుతున్నాను. థ్యాంక్ యూ రవి. యూ మేడ్ ఏ గ్రేట్ ఫిలిం, యువర్ అ గ్రేట్ స్టోరీ టెల్లర్. మేబీ ఇది ఇప్పటికిప్పుడు మీకు కొత్త డైరెక్టర్ కాబట్టి అనిపించలేదు, కానీ ఒక 1 ఇయర్ తర్వాత ఈ స్పీచ్ నేను చెప్పిన మాటలు మళ్ళీ మీరు రివైండ్ చేసుకుంటే రవి ఎంత ఒక గొప్ప దర్శకుడు అనేది మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ రవి. అండ్ నాకు ఈ కథ రాసుకున్న తర్వాత నాకు సినిమాలో చాలా ఈక్వల్గా, చాలా స్ట్రాంగ్గా, హీరోతో సమానంగా ఉండే ఒక సినిమా మొత్తం ఒక రకంగా స్టార్టింగ్ ఫ్రేమ్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు హీరోతో సమానంగా ఈక్వల్గా మోయాల్సిన పాత్ర నాకు విపరీతంగా సెర్చ్ చేశాం. అండ్ మన దగ్గర కనిపించలేదు, కానీ ఒక తమిళ సినిమాలో తెలుగు అమ్మాయిని చూసిన తర్వాత సో ఇమీడియట్లీ తను పిలిచాను. గౌరీ చాలాసార్లు ఏడిపించావు సినిమాలో,
సెట్లో కాదు. లైక్ నెక్స్ట్ ఇలా లాస్ట్ ఇయర్ ఫిల్మ్ఫేర్ తమిళ్లో తీసుకున్నావు, ఇయర్ తెలుగులో తీసుకుంటావు, డ్యామ్ షూర్. అండ్ అనంత్ గారు, కొన్ని ఫ్రెండ్షిప్స్ మనం అట్లాగా ఇండస్ట్రీలో కొన్ని ఫ్రెండ్షిప్స్ గర్వంగా ఇట్లా ప్రౌడ్గా ఫీల్ అయ్యి, అంటే నేను ఒక డిపార్ట్మెంట్ గురించి, ఒక క్రాఫ్ట్ గురించి నేను పట్టించుకోవక్కర్లేదు. నాకు ఒక మంచి బెస్ట్ మనిషి ఉన్నాడు నా దగ్గర. నేను ఆయనకి కథ చెప్తే, నేను ఒక సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకు చాలు, ఇంకా నేను దాని గురించి బోదర్ చేయక్కర్లేదు. అంటే నాకు బేబీకి రాసిన, ఈ సినిమాలో 7 పాటలు రాసిన, నేను ఒక పదమో 2 పదాలు చేంజ్లు అడుగుంటానేమో కానీ ఏ రోజు ఒక వాక్యం మార్చమని కూడా అడగలేదు. సార్, లవ్ యూ సార్. అది అంటే మాటలు పూర్తిగా చెప్పలేకపోతున్నాను కానీ ఐ లవ్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ ఇన్ మై కెరియర్ యాక్చువల్లీ. అండ్ ధీరజ్, హ్యాపీ బర్త్డే ధీరజ్. అండ్ యువర్ ఎ గ్రేట్ ఫ్రెండ్. బేబీతో, అంటే తన కెరియర్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేసిన బేబీతో ఒక టర్న్ తిరిగింది. చెన్నై లవ్ స్టోరీ ఖచ్చితంగా ఒక పెద్ద లార్జ్ స్కేల్లో తను తీసుకెళ్తాడు ఫర్ షూర్. అండ్ బియాండ్ మా ఫ్రెండ్షిప్, ప్రొడ్యూసింగ్ పార్ట్నర్ కంటే, డిస్ట్రిబ్యూటర్ కంటే, ఎగ్జిబిటర్ కంటే కూడా ఒక గ్రేట్ ఫ్రెండ్ ధీరజ్. థ్యాంక్ యూ ధీరజ్. అండ్ ఈ సినిమాకి కూడా మాకు డబ్బులు ఎలా తీసుకొచ్చి పెట్టామని కోరుకుంటున్నా, ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ మా ఎస్కేఎన్ గారు, యా, ఇద్దరం కలిసి ట్రావెల్ చేస్తున్నాం. నేనంటే ఒక బ్లైండ్ నమ్మకం. ఆ బ్లైండ్ నమ్మకం వల్లే నేను ఇంత మంచిగా ప్రశాంతంగా నేను అనుకున్నది చేయగలుగుతున్నాను, ఏ ప్రెషర్స్ లేకుండా. ఎందుకంటే నాకు ఇంకా బయట నుంచి ఎవరైనా ప్రెషర్ పెడితే నేను అది చేయలేను ఆ పని. ఎస్కేఎన్ గారితో ట్రావెల్ చేయటం అనేది నేను తీసుకున్న ఒక మంచి నిర్ణయాల్లో ఒకటని భావిస్తున్నాను. అండ్ ఇలాంటి సినిమాలు మళ్ళీ మంచి సినిమాలు మళ్ళీ కలిసి అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్లో చేస్తాం. అండ్ కిరణ్ గారు, కొన్ని కారణాల వల్ల, అంటే నాకు ఈ కథ ఒక సరెండర్ అయితేనే ఈ కథ చెప్పగలం. అంటే డైరెక్టర్ని, రచయితని ఎక్కువ, అంటే నేను చెప్పేది క్యారెక్టరైజేషన్ గురించి ప్రశ్నలు అడగచ్చు, కానీ తన ఇమేజ్ గురించి కానీ, పబ్లిసిటీ గురించి కానీ, ఆడియో ఎందుకు ఇలా ఉంది కానీ, ఇలాంటి తను ఇందాక అనంత్ శ్రీరామ్ అన్నట్టుగా అన్ని అహం చంపుకొని ఉన్న ఒక నటుడు కావాలి ఈ సినిమాకి. లాంటి ఒక పెద్ద సక్సెస్ కొట్టిన, ఆ టైంకి కొట్టిన ఒక మా కిరణ్ అబ్బవరం గారి దగ్గరికి వెళ్తే స్టోరీ విని ఒకటే మాట అన్నారు, అన్న నేను ఫస్ట్ టైం నా కెరియర్లో నా కారు ఎక్కుతాను, సెట్లో దిగుతాను, మళ్ళీ కారు ఎక్కుతాను, మళ్ళీ ఇంటికి వస్తాను, కంప్లీట్లీ మీరు ఏం చెప్తే ఆ సినిమాకి మీరు ఏది ఫీల్ అయితే అది తీయండి అని అన్నారు. ఈ రోజుకి కూడా ఆయన మాకిచ్చిన ఆ చనువు, ఆ గౌరవం నిజంగా ఇంకా ఎక్కువ ఆయన ప్రేమించేలా చేసింది. సినిమా స్టార్ట్ అయిన తర్వాత నేను ఇంకా ఎక్కువ కిరణ్ గారిని ఇష్టపడడం స్టార్ట్ చేశాను. సార్, నేను ప్రీ రిలీజ్లో మాట్లాడతాను సార్, ఆ ఇంటర్వెల్ 15 నిమిషాల ముందు, రేపు చేయబోయే క్లైమాక్స్ ముందు, అండ్ దిస్ గోయింగ్ టు బీ అంటే మెమరబుల్ ఫిల్మ్ ఫర్ యూ, అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ. అండ్ లాస్ట్గా ఒకరికి థ్యాంక్స్ చెప్పేస్తాను. యాక్చువల్లీ
నేను ఈరోజు ఈ స్టేజ్ మీద నిలబడడానికి చాలా గర్వపడుతున్నాను. ఇది గత 1.5 ఇయర్గా నేను ఆ ప్రౌడ్ మూమెంట్స్ అనుభవిస్తూనే ఉన్నాను. అది మా మణిగాడ్ వల్ల. నేను బావగారు బాగున్నారా సినిమా అర్చనా థియేటర్లో చూశాను. ఒక 8 సార్లు చూస్తుంటాను. చూడాలని ఉంది సినిమా. నా జీవితంలో నేను ఎక్కువసార్లు చూసిన 23 సార్లు చూశాను. కేవలం బ్యాక్గ్రౌండ్ స్కోర్లు వినడానికి, ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్లు వినడానికే. ఆ రోజుల్లో వేరే సోషల్ మీడియా అవైలబిలిటీ లేదు కాబట్టి ఉత్త బ్యాక్గ్రౌండ్ స్కోర్లు వినడానికే థియేటర్లో టికెట్ కొనటం, వెళ్ళటం, బ్యాక్గ్రౌండ్ స్కోర్లు పాడటం, టికెట్ కొని బ్యాక్గ్రౌండ్ స్కోర్లు వినడం, ఇదే పని, అడిక్షన్. కానీ మనం బాగా ప్రేమించే వాళ్ళ దగ్గరగా వెళ్ళొచ్చా లేదా అనేది చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది. పైగా వర్క్ చేయాలనుకున్నప్పుడు ఇంకా 1కి 10 సార్లు ఆలోచించుకొని వెళ్ళాలి. దానివల్ల 2 జరగచ్చు. ఒకటి, ఇంత ప్రేమించిన మనం ఇంత ప్రేమలో ఉన్న మనిషి, ఇంత ప్రేమించిన మనిషి దగ్గర నుంచి బెస్ట్ తీసుకోగలమా లేదా. 2, ఉన్న ప్రేమ ఎక్కడ పోతుందా. ఇలాంటి ఒక కన్ఫ్యూజన్ మధ్యలో మహతి స్టూడియో మెట్లెక్కాను నేను. ఒకటే ట్యూను, ప్రతి పాటకి ఒకటే ట్యూన్, రెండో ట్యూన్ కూడా అడగలేదు. నేను అసలు ఒకటే కామన్ ఎమోషన్ అయితే ఉంది. ఏంటంటే నాకు ఇళయరాజా గారి ఇష్టం, ఆయనకి ఇళయరాజా గారి ఇష్టం. సినిమా పేరు చెన్నై లవ్ స్టోరీ. సో హీరోకి ఇళయరాజా పిచ్చి ఉంటుంది. సో ఆ ట్రిబ్యూట్ ఇస్తూనే మణిశర్మ గారి బ్రాండ్, మణిశర్మ గారి ఆ మార్క్ మిస్ అవ్వకూడదు అన్న ఒక దీంట్లో మ్యూజిక్ చేసుకుంటూ వచ్చాం. ఇంకా ఏమన్నా నాకు మధ్యలో ఏదన్నా కావాల్సి వస్తే సచ్చినోడా ఏం కావాలో చెప్పాడు అంటాడు. అదే మ్యాక్సిమం తిట్లు. బంగారం నచ్చిందా అంటారు, 2 వదులుతుంటాయి అంతే. ఇంత ఫ్రీడమ్ ఒక మనిషి, ఒక్కొక్క కరెక్షన్ నేను విపరీతంగా నష్టపెడతాను మాస్టరింగ్లో, మిక్సింగ్లో అందరినీ. అలాంటిది అసలు నాకు ఆలోచిస్తే ఏమీ అడగలేదు. ఎందుకు అడగలేదంటే నాకు తెలిసిన, అరే పెరిగిందంతా ఆయన మ్యూజిక్ నేర్చుకొని అది మిగతా వాళ్ళకి మీరు అలా చేయండి అని చెప్పడానికి కావాలి. కానీ నేను పనిచేస్తున్నదే మణిశర్మ గారితో, ఇంకా నేనేంటి కరెక్షన్స్ చెప్పేది. అసలు మీరు నమ్మండి నమ్మకపోండి, దెర్ ఈజ్ నో సెకండ్ అదర్ ట్యూన్ లైక్, అంటే రిజెక్ట్ చేసిన ట్యూనే లేదు అసలు ఈ సినిమాలో. సార్ మీరు మొన్న డిటిఎస్ థియేటర్కి వస్తే నేను ప్రొడ్యూసర్గా అలా నిలబడుకుంటే మీరు వచ్చి డిటిఎస్ కరెక్షన్స్ అవన్నీ చేస్తుంటే చాలా అమ్మ జీవితం సినిమా తీసేసాను మణిశర్మ గారితో అనుకున్నాను సార్. అసలు థ్యాంక్ యూ సో మచ్ గురూజీ, థ్యాంక్ యూ. ఏంటి ఏమన్నా? అందరికీ నమస్కారం. ఫుల్ ద టీమ్ అలాగే ఉండాలి. మనం ఏం చేసాం, ఓ రోజు అదే యూజువల్గా పొద్దున్న లేచి ఏదో కార్యక్రమాలు చేసుకుని ఏదో ఈగలు తోలుకుంటూ ఉంటాం కదా. ఈయన వచ్చారు. అంటే ఈయన పరిచయం లేదు. నేను డైరెక్టర్ సార్, ఇలా బేబీ సినిమా చేశాను. ఓకే నాతో ఏం పని ఉంటుందని అనుకుంటా. సరే సార్ మీరు మ్యూజిక్ చేయాలి సార్. నా హార్మోని ఎప్పుడో ఎక్కడ ఉందో కూడా తెలియదు. అంటే ఆయనే వెతికి పట్టుకు దాన్ని దుమ్ము దులిపి అలా కూర్చోబెట్టాడు నన్ను. కూర్చోబెట్టి వర్క్ స్టార్ట్ చేసాం. వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక ట్యూన్ అయిన తర్వాత తెలిసింది, అమ్మో ఇదే ఏదో లోపల నుంచి బయలుదేరింది. అదే ట్యూన్లన్నీ బ్రహ్మాండంగా తీసుకున్నాడు. వర్క్ చేసాం బ్రహ్మాండంగా. ఇంకా వీల్ లివ్ డెస్టినీ, మన అందరికీ మంచి జరగాలని ఐ విష్ ఆల్ ద టీమ్. కిరణ్తో 2వ సినిమా నేను చేయడం. అండ్ దెన్ ఐ విష్ ద టీమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇది ఒక ప్లీజ్ మీడియా అంతా గట్టిగా ప్రమోట్ చేసి మా సినిమాని మళ్ళీ బేబీ అంతా బ్లాక్ బస్టర్ చేస్తానని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజేష్ గారు. కాదు, అందరినీ అడుగుతున్నాం, స్టోరీ రాసింది మీరే కాబట్టి మీరు కూడా చెప్పాలి. తొలి ప్రేమేం తోపు కాదన్నారు, ఎందుకు అలా రండి, ఇలా ముందుకు రండి.
ఎందుకు ఏ ఎక్స్పీరియన్స్ తొలి ప్రేమ ఏం తోపు కాదన్నారు? నేనే మళ్ళా నేను టికెట్లు అదేంటి మీరు అమ్మడానికి నాకు చెప్పారు కదా నా దగ్గర తొలి ఇలాంటి ప్రేమకు మరణం లేదు, మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది. బేబీ చెప్పింది నమ్మ. పాటలో తొలి ప్రేమ ఏం తోపు కాదన్నారు కదా. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు, థ్యాంక్ యూ అండ్ వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ చెన్నై లవ్ స్టోరీ. అండ్ మా కెప్టెన్ ఆఫ్ ద షిప్, మా డెబ్యూ డైరెక్టర్ చెన్నై లవ్ స్టోరీ